ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటుగా పి గన్నవరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గిటి సత్యనారాయణ గారు, అలాగే ఎస్సీ మాది కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేతపూడి విజయశేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ రాజు గారు పాల్గొంటా ఉన్నారు. ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జనసేన పార్టీ మీద ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి కుట్రలు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చెప్పి చూస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ విద్వేషాలు సృష్టిద్దాం, ఎక్కడ విభేదాలు రెచ్చగొడదాం అని చెప్పి చూసిన పరిస్థితుల్లో అరే పిఠాపురంలోనే ఎలా అయితే ఎలా, పిఠాపురంలోనే ఈ విధంగా జరుగుతున్నాయి, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గం ఎలా జరుగుతున్నాయని చెప్పి వెంటనే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు రంగంలో దింపి పవన్ కళ్యాణ్ గారి మీద సుప్రీంకోర్టులో కేసు వేయించే పరిస్థితి. సామరస్యంగా అయిపోయింది పరిస్థితి. అక్కడ రెండు వర్గాలు కలిసి ప్రెస్ మీట్ పెట్టి పత్రికాముఖంగా ప్రజలకు కూడా తెలియజేశారు మా గొడవ సద్దుమరిగిందని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకున్న ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఈ విధంగా గొడవలు సృష్టించేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. కులాల పేరు మీద చేస్తున్న విచ్ఛిన్న క్రీడకి మీరు దయచేసి ఆకర్షితులు కావద్దు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మనందరినీ కూడా దూరం చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి లక్ష్యం తప్పిస్తే మరొకటి కాదు. ఎవరో ఒక సామాజిక వర్గంలో ఎవరో ఒక తప్పు చేస్తే, ఒక నేరం చేస్తే ఆ నేరం మొత్తాన్ని ఆ సామాజిక వర్గం మొత్తానికి రుద్దడం ఏంటి? ఏ లాజిక్ ఇది? సమంజసమేనా ఇది? దయచేసి ప్రజలు ఆలోచించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, వారు జనసేన పార్టీ వారైనా మరొకరైనా చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేస్తున్నారు. ఇదివరకే ప్రజాస్వామికంగా మనం సమస్యల మీద పోరాడదాం, ప్రజాస్వామికంగా మనం వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం పద్ధతి కాదు. ప్రజల మెప్పు పొందండి, ప్రజల సమస్యలు ఉంటే వాటి మీద పోరాటం చేయండి, తద్వారా ప్రజల నుంచి మద్దతు కూడగట్టాలి తప్పిస్తే ఈ విధంగా ఎక్కడ చిన్న సంఘటన జరుగుతుందా ఆ సంఘటనని ఒక కులచిచ్చుగా దాన్ని డెవలప్ చేసి తద్వారా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం అనేది మంచిది కాదు. అది ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి మంచిది కాదు. ప్రజలు ఏ సామాజిక వర్గం అయినా, ప్రతి సామాజిక వర్గంలో అత్యధికులు మంచి వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఒకడో ఇద్దరు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు చేసిన తప్పులు ఆ సామాజిక వర్గం మొత్తానికి అంటగట్టొద్దు. ప్రజలు సామరస్యంగా జీవించే ఒక వాతావరణం సృష్టిద్దాం. బాధ్యత గల రాజకీయ పార్టీగా మెలగండి. ఇప్పుడైనా మీ రాజకీయ పార్టీ